కామారెడ్డి జిల్లా కోయగుట్ట దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బీజేపీ నేతలు సంఘీభావం తెలియజేశారు. ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరానికి 30,000 ఇచ్చి ఆదుకోవాలన్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే దెబ్బతిన్న పంటలను పరిశీలించాలన్నారు. ఈ రోజు బాన్సువాడ మండలం నర్సలాబాద్ బీర్కూరు మండలాల్లో వడ్లు కోసి 20 రోజుల నుంచి కాంటాలు పెట్టకుండా ఉన్న నిర్లక్ష్యం వల్ల ఇక్కడున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల 4 రోజుల నుంచి మాత్రమే వర్షాలు పడుతున్నాయి. కానీ వీళ్ళు కోత కోసి 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి కూడా సంచులు లేవు, అమాలీలు లేవు అనుకుంటా అడ్డమైన కారణాలు చెప్పుకుంటూ రైతులందరినీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నట్టేట మునిగిరు. వాళ్ళని తక్షణమే మొలక వచ్చిన రంగు మారిన ఎటువంటి తరుగు లేకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తొందరగా కూడా కాటాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా తాడ్కోల్ శివార్లో